వెల్కమ్ టు ఐటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. యేసు బోధనలు నేటి సమాజానికి అవసరమన్న సీఎం రేవంత్. డిసెంబర్ మిరాకిల్ మంత్ అంటూ క్రిస్మస్ ప్రాధాన్యం వివరించిన సీఎం. అన్ని మతాలను గౌరవించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అన్న రేవంత్. టీఆర్ఎస్ ప్రస్తావనతో కేసీఆర్ వ్యాఖ్యలు. పాలమూరు ప్రాజెక్టులకు రాష్ట్ర కేంద్రాలు ద్రోహం చేస్తున్నాయన్న కేసీఆర్. పాత మహబూబ్ నగర్ అత్యంత వివక్షకు గురైందన్న కేసీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందన్న కేసీఆర్ స్పష్టం. పాలమూరు ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటం అన్న కేసీఆర్. అలంపూర్ ఆసుపత్రి పరిశీలనపై కవిత విమర్శలు. అలంపూర్ 100 పడకల ఆసుపత్రిలో తీవ్ర మౌలిక వసతుల కొరత, డాక్టర్లు, పరికరాలు లేవంటూ ప్రభుత్వంపై కవిత ఘాటు విమర్శలు. గ్రామీణ ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుతోందన్న కవిత. వెంటనే వసతులు కల్పించకపోతే ఉద్యమాలంటూ కవిత హెచ్చరిక. రాజకీయాల్లో కేటీఆర్ ను రేవంత్ ఫుట్బాల్ లా ఆడిస్తున్నారన్న చామల. రేవంత్ స్వయం కృషితో సీఎం అయ్యారన్న ఎంపీ చామల వ్యాఖ్యలు. కేటీఆర్ కారణంగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న విమర్శ. ప్రజలు బీఆర్ఎస్ పాలనను పూర్తిగా తిరస్కరించారన్న చామల. పవన్ కు కూటమిలో విలువ లేదంటూ తునిలో వైసీపీ నేత సెటైర్లు. మీడియా ముందు మాటలతో పనికిరాదన్న దాడిశెట్టి వ్యాఖ్యలు. జగన్ హయాంలోనే అధికార బలముందంటూ పవన్ పై విమర్శలు. డీఎస్పీ మార్పుపై స్పందన లేదంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యేసు ప్రభు జన్మదినం ప్రపంచానికి ఒక గొప్ప పండుగ అన్నారు. ద్వేషాన్ని ప్రేమతో జయించే సందేశాన్ని యేసు ప్రభు ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. యేసు ప్రభు బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. అందుకే డిసెంబర్ నెలను మిరాకిల్ మంత్ గా పిలుస్తారని వ్యాఖ్యానించారు. శాంతి, సహనం, సోదరభావాన్ని పెంపొందించడంలో క్రిస్మస్ వేడుకల ప్రాధాన్యం ఎంతో ఉందన్నారు. అన్ని మతాలను గౌరవించే సంస్కృతి తెలంగాణకు ప్రత్యేకత అని సీఎం తెలిపారు. ప్రజలందరూ ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జన్మ ఈ లోకానికి శాంతిని, ఈ లోకానికి ప్రేమను అందించింది. దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్లను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది. అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకల్ మంత్. ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి. కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్ట రేణుక చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి అక్కడి ప్రజల ఆదరణ పొందారని ఆమె తెలిపారు. అక్కడ జగన్ అన్న మాట ఇక్కడ ప్రజల అభిప్రాయం మధ్య నలిగిపోయిన పరిస్థితి తనదని భావోద్వేగంగా చెప్పారు. అయినప్పటికీ ప్రజలు తనకు అండగా నిలిచారని, అదే తనకు పెద్ద బలమని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతోనే ఇంతవరకు వచ్చారని, భవిష్యత్తులోనూ ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని బుట్ట రేణుక వెల్లడించారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు, ఇబ్బందులు సహజమని, అయినా ప్రజల ప్రేమే తనకు అతిపెద్ద శక్తి అని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు తెరలేపుతున్నాయి. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమగనూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా మరి పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలైన నేను, అలాగే కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీగా ఈరోజు ఎమగనూరులో పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు నందవరం మండలం, ఎమ్మిగనూరు టౌన్ నుంచి, అలాగే ఎమ్మిగనూరు మండలం నుంచి, గోనగండ్ల మండలం నుంచి పెద్దలందరూ, కార్యకర్తలు, వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా జగనన్న జన్మదినం ఘనంగా
వేడుకలు జరగడం జరిగింది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుని రక్తదానం చేస్తూ ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల హృదయంలో నిలిచిపోయారో, అంతకు మించి కూడా ఆయన తండ్రికి చేసిన దానికంటే కూడా 2 అడుగులు ఎక్కువగా వేసి, తండ్రి కంటే కూడా మంచి పనులు చేసి ఎక్కువగా చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరిక ప్రకారం గత 5 సంవత్సరాలు కూడా సర్వీస్ని అందించడం జరిగింది. జగనన్న ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చెబుతారో, ఈ నవరత్నాలని ఏ విధంగా తీసుకుని వచ్చారో 90% సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి, ఎటువంటి సంక్షోభం వచ్చినా కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకున్న వ్యక్తి ఆయన. చిరకాలం చక్కగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తూ ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన బర్త్డేని జన్మదినం చాలా గొప్పగా ఈరోజు అందరం కూడా చేయడం జరిగింది. మా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఎంతో సంతోషంతో, కష్టం కంటే ఎక్కువగా నేను వాడాల్సిన పదం సంతోషంతో, ఎందుకంటే ఒక నాయకుడు, అంత మంచి నాయకుడు ప్రజల గురించి, కార్యకర్తల గురించి ఎప్పుడూ తప్పించే ఒక వ్యక్తి మా నాయకుడిగా ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి నాయకుడి జన్మదినం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఈరోజు ఈ వేడుకల్ని జరిపినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా తరఫున, మీడియా ద్వారా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఫుట్బాల్లో ఆడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేరని, స్వయం కృషితో జడ్పీటీసీగా గెలిచి సీఎం స్థాయికి ఎదిగారని తెలిపారు. కేటీఆర్ మాత్రం అమెరికా నుంచి పారాచూట్లో వచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కారణంగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని, బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందన్నారు. రాజకీయాలు ఆడాల్సిన వ్యక్తి ఫుట్బాల్ గురించి మాట్లాడడం విడ్డూరమని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను పూర్తిగా తిరస్కరించారని స్పష్టం చేశారు. పార్టీ సింబల్ లేకుండా, ఏ ఫ్యామిలీ మెంబర్ రాజకీయాలలో ఆయనకు ఆశీర్వాదం లేకుండా, వాళ్ళ కుటుంబంలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాలకు ఎంటర్ అయ్యి అతి స్వల్ప సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నీ మాదిరిగా డైరెక్ట్ పారాషూట్ లో అమెరికా నుంచి డైరెక్ట్ సిరిసిల్లకు రాలే. ఎందుకంటే డాడీ పిలిచిండని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కాదని అక్కడ 100 ఓట్లతోటి గెలిచి నువ్వు నాయకుని ఎదిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా, రేవంత్ రెడ్డి నా ముందు నథింగ్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా శిఖరాన్ని చేరుకున్నా, నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంది? నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాతనే నీది ఒక ఐరన్ లెగ్ గాని, నీ ఇంట్లోనే నీ సొంత బావ, నీ సొంత చెల్లె, నీకున్న సొంత నీ కజిన్లు అందరూ మాట్లాడుకుంటారు, బయట కార్యకర్తలు మాట్లాడుకుంటారు. నీ పుణ్యాననే ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలైపోయిండు, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా లేకుండా పోయిండు. నీ పుణ్యాననే 23 ఎన్నికలలో ఓడిపోయారు, నీ పుణ్యాననే పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది, నీ పుణ్యాననే కంటోన్మెంట్ ఓడిపోయింది, నీ పుణ్యాననే ఇవాళ జూబ్లీల్స్ కూడా ఓడిపోయింది. ఇంకేం ఆడుకుంటావు నువ్వు ఆడాల్సింది రాజకీయమే సరిగ్గా ఆడతలేవు, నువ్వు ఫుట్బాల్ ఆడేదేంది? నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమిట్, తెలంగాణ రైజింగ్ సమిట్ దిశగా ముందుకు పోతున్న సమయంలో మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగి కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత దాడిశెట్టి తీవ్ర సెటైర్లు వేశారు. తాను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఎస్పీని మార్చాలని కోరగానే సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ డీఎస్పీ మార్పు కోసం మీడియా వేదికగా కోరినా స్పందన లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కు సరైన విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మైకుల ముందు డామ్ డూమ్ అని మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదని, అధికారాల్లో బలం ఉంటేనే నిర్ణయాలు అమలవుతాయని వ్యాఖ్యానించారు. జగన్ నాయకత్వంలో నేతలకు బలమిచ్చే విధానం ఉందనడానికి ఇదే ఉదాహరణ అని దాడిశెట్టి వ్యాఖ్యలు చేశారు. మరి ఉదయం మొదలు పెట్టిన తర్వాత సేవా కార్యక్రమాలు అయితేనే, బ్లడ్ బ్యాంక్ అయితేనే అన్ని కొనసాగుతూనే ఉన్నాయి.
జన్మదినం సందర్భంగా రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదు. కాకపోతే మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే, అవునా కదా? రాజకీయాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఖచ్చితంగా మనం మాట్లాడితే రాజకీయం అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. జగన్ గారి నిబద్ధత, మన పట్ల, తన మనుషుల పట్ల జగన్ గారికి ఉన్న ఇష్టం గురించి చెప్తాను. మరి గతంలో కొన్ని నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విభేదాల రీత్యా పద్ధతులు నచ్చక మన జిల్లా ఎస్పీ గారితో ఇబ్బంది వచ్చి నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పడం జరిగింది. అన్నా, నాకు ఇబ్బందిగా ఉంది, ఆయన మార్చండి అని చెప్పేసి నిమిషాల ప్రకారం ఎస్పీని మార్చేసే పరిస్థితి. మరి నేను జిల్లా మంత్రి ఆ రోజు. మరి ఈరోజు పత్రికల ముందే మన జిల్లా మంత్రి గారు ఉన్నారు, పత్రికల ముందు వచ్చి మరి ఒక డిఎస్పీ, ఎస్పీ కాదు, చిన్న పోస్ట్, ఒక డిఎస్పీని మార్చమని అడిగితే టీఆర్ఎస్ అని ప్రస్తావిస్తూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ద్రోహం చేస్తున్నాయన్న ఆయన ఆరోపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో అత్యంత వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంత అభివృద్ది కోసం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం పోరాటం చేసిందని, కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టులకు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పాలమూరు ప్రజల హక్కుల కోసం తాము నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ జర వచ్చిపోను ఖచ్చితంగా ఊకే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండే బాగా అంటే, నువ్వు కూడా దాంట్లో గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 months బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కానమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదంత వాటిదే గ్యాసు. అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కు జీఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, వాటిదే గ్యాస్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాజకీయ ప్రతీకారంతోనే కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కేసులు పెట్టి కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి అవినీతి లేదని, న్యాయస్థానాల్లో నిజాలు బయటపడతాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదని, కేంద్ర ప్రభుత్వం దమనకాండకు భయపడేది లేదని నేతలు స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే మహాత్మా గాంధీ పేరు ఉంది కాబట్టి ఆ పేరు రూట్ చేయాలి, ఆ స్కీమ్ ఎత్తేయాలని చెప్పని ఎంత ఆలోచిస్తూ ఉన్నట్టే ఇది కోట్లాది ప్రజల పొట్ట కొట్టడమే, కోట్లాది మంది పేదవాళ్ళ పొట్ట కొట్టడమే తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజున
10 సంవత్సరాలు దాటింది, 12 సంవత్సరాలు అయితే ఇదే ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రానికి ఒక్క నయా పైసా రాష్ట్ర ఆదాయం నుంచి కేంద్రానికి పన్నులు కడుతున్నాం, కానీ అదే నిష్పత్తిలో ఏ వాటా రాష్ట్రానికి రావాలో ఆ ఆదాయం రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఒకవైపు ఇవ్వకపోగా, మన ఆదాయాన్ని మనకు ఇవ్వకపోగా అక్కడ కట్ చేసుకుంటూ, జిఎస్టీ మీద కట్ చేసుకుంటూ మళ్ళీ ఈ అదనంగా భారం మీరే భరించాలి ఉపాధి హామీలు అంటే ఎందుకంటే దుర్మార్గం లేదు. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎన్ని ఎత్తులు కుయుక్తులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని కదలేరు. 100% ముమ్మాటికి వచ్చేటువంటి భవిష్యత్తులో అది ఏ ఎన్నికలైనా, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలైనా, రాబోయే జనరల్ ఎలక్షన్స్ అయినా, పార్లమెంట్ ఎలక్షన్ 100% కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడని ఎవరు కూడా ఆపలేరు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవన నిర్మాణం నాసిరకంగా ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు తీవ్రంగా లోపిస్తున్నాయని విమర్శించారు. లో డాక్టర్లు, నర్సులు సరిపడా లేకపోవడంతో పాటు అవసరమైన వైద్య పరికరాల కొరత కూడా ఉందని తెలిపారు. బీద గ్రామీణ ప్రజలు ఆశ్రయించే ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజల ఆరోగ్య ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిబ్బందిని నియమించి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆసుపత్రి అభివృద్దిపై చొరవ చూపాలని కోరారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే జాగృతి తరపున ఉద్యమాలు చేపడతామని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వ డాక్టర్లైనా, ప్రభుత్వ నర్సులైనా, శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులలో. కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున క్యాడర్ స్ట్రెంత్ ఇద్దాము, డాక్టర్స్ ఇద్దాము, నర్సులు ఇద్దాము అనేటటువంటి ఆలోచన కనబట్టం లేదు. దానివల్ల అల్టిమేట్గా ప్రజలకే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరి హాస్పిటల్ శాంక్షన్ అయింది, 100 బెడ్లని తెలుసు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు, కానీ ఇప్పటి వరకు కూడా కనీసం క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ కాలేదు. ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందకి ఇది వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు, ఈ హాస్పిటల్ల క్యాడర్ స్ట్రెంత్ ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి. ఏ జిల్లాకు పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మరి మందులు కానీ, టెస్టులు కానీ ఇక్కడ ఆలంపూర్ నుంచి గద్వాలకు పోవాలి టెస్టులకి. ఇక్కడ ఇచ్చినటువంటి శాంపుల్స్ అక్కడికి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం 1 or 2 days పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఎంత వీలైతే అంత కొన్ని టెస్ట్ సౌకర్యాలు, టెస్టింగ్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తే తొందరగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లా మొత్తం అంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అరుణమ్మ గారు ఉన్నారు, మరి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నాం, ఇది ఆడబిడ్డలకు సంబంధించిన విషయం, హాస్పిటల్కి సంబంధించిన విషయం మీరు పట్టించుకొని తొందరగా క్యాడర్ స్ట్రెంత్ సాధించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం, పాలన, సంస్కరణల దిశగా కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ప్రశంసించారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి రంగాల్లో జగన్ పాలన ప్రజలకు బలంగా నిలిచిందన్నారు. రాజకీయాల్లో ఎన్నో విమర్శలు వచ్చినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పనిచేశారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదంతోనే జగన్ నాయకుడిగా ఎదిగారని, భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని తెలిపారు. వైఎస్ కుటుంబం అంటేనే ప్రజాసేవకు ప్రతీక అని, జగన్ పుట్టినరోజు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైన రోజుగా భావించాలన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాలని, గొప్ప సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల నుంచి పరిపాలనని ప్రజలకి గడప దగ్గరకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆయన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలతో పాటు రాష్ట్రంకు ఉన్నటువంటి అనేక సహజసిద్ధమైనటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్రంలో 4 పోర్టుల నిర్మాణం చేయాలి, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాలి, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేయాలి, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు క్రియేట్ చేయాలి, వాటితో పాటు 1000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని పరిశ్రమలకి ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు పిల్లలకి మెరుగైనటువంటి విద్యను అందించాలి,
పేదవాడికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పి గొప్ప సంస్కరణలను తీసుకొచ్చినటువంటి నాయకుడు జగనన్న. 46,000 పాఠశాలని రాష్ట్రంలో నాడు నేడు కింద బాగు చేసేటువంటి కార్యక్రమం కానీ, ఉపాధి హామీ పథకం పేరును మార్చే ప్రయత్నంపై సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వ తీవ్రంగా విమర్శించారు. ఈ పథకం ద్వారా కోట్లాది పేదలకు ఉపాధి లభించిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా నిలిచిందని ఆమె తెలిపారు. పథకం పేరు మార్చడం ద్వారా దాని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ప్రయోజనాలను పట్టించుకోకుండా బుల్డోజర్ నిర్ణయాలు తీసుకుంటోందని సోనియా గాంధీ మండిపడ్డారు. మహాత్మా గాంధీ పేరు ఈ పథకానికి ప్రాణం లాంటిదని, ఆ పేరును తొలగించడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్రాలకు సరైన నిధులు ఇవ్వకుండా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేదల హక్కుల కోసం ఈ అంశంపై పోరాటం కొనసాగుతుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ग्रामीण परिवारों को मिला, खासतौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना। रोजगार के लिए अपनी माटी, अपना गांव, अपना घर परिवार छोड़कर पलायन करने पर रोक लगी। रोजगार का कानूनी हक दिया गया, साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली। मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया। पिछले 11 सालों में मोदी सरकार ने ग्रामीण क्षेत्रों के बेरोजगार, गरीबों और वंचितों के हितों को नजरअंदाज कर मनरेगा को कमजोर करने की हर कोशिश की, जबकि कोविड కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలని అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ రాజకీయాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతగా ఉండి కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోవడం దురదృష్టకరమన్నారు. అభివృద్ది పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయకుండా రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్రం సహకారం లేకపోవడం వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, కేంద్రం తీరుపై ప్రజలను చైతన్యపరుస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే బీజేపీ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరించినాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మేము చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలో పలు అంశాలు పూరించినాం. అన్ని కూడా పూరించడం సిద్ధంగా ఉన్నాం. మీరు కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన మీద చర్చకు సిద్ధం. ఏ బీదవాని మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, 1,000 కోట్లు నిధులు తెచ్చారు. మీరు మూసీ నదికి రావాల్సిన నిధులు అడ్డుకున్నారు, మెట్రో రావాల్సిన నిధులు అడ్డుకున్నారు. ఇవాళ దేశం గర్వించదగ్గ 4వ సీటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే కూడా దాని విషయంలో కూడా మీరు సహకరించట్లేదు. మేము ఇస్తున్న సంక్షేమం, బీద ప్రజలకి, అట్టడుగున్నట్టు జనానికి ఇస్తున్న సంక్షేమం మీద ఎప్పుడైనా చర్చకు సిద్ధం. ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది, అభివృద్ధి చేస్తా ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ లక్షలాది కోట్లు అప్పు తీసుకొచ్చి మా నెత్తిన పెట్టిపోతే కూడా ఎవరిని ఛేదించుకుంటూ మేము ఇవ్వాల్సిన అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా ఇస్తా ఉన్నాం. దీని మీద ఎవరొచ్చినా సిద్ధం. దేశంలో ప్రస్తుతం పోలియో వ్యాధి కేసులు నమోదు కాకపోయినా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో పోలియో ఆనవాళ్లు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పొరుగు దేశాల నుంచి వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలకు పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా టీకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గతంలో భారత్ పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందిందని, ఆ స్థాయిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో ఇటీవల కాలంలో యూరోపియన్ దేశమైన జర్మనీలో కూడా ఒకరు పోలియో బారిన పడిన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై మరింత జాగ్రత్తలు తీసుకుంటూ
ఇప్పటికే ఇస్తున్న ఓపీవీ ఏదైతే ఉందో దానికి అదనంగా ఓపీవీ పుట్టినప్పటి నుంచి 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. మన ముందున్న లక్ష్యం స్వర్ణాంధ్ర నిర్మాణం కానీ వికసిత భారతం నిర్మాణం కానీ వారి భుజస్కంధాల ముందు భవిష్యత్తు వారు నిర్మించాలి. కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికే ఆర్బీఎస్కే కింద 4 డిలేస్ అని ఉంటారు. డిసీజెస్ అట్ బర్త్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, డెవలప్మెంటల్ డిలేస్ కానీ, ఇటువంటిది అంగన్వాడీ సెంటర్ నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న అందరినీ కూడా గుర్తించి ఆ 4 డిలేస్కి వ్యాధుల్ని రాబోయే రోజుల్లో 4 డిలేస్ ఏవి ఉన్నాయో 44 వ్యాధులుగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. వాటిని స్కూళ్ళల్లో గుర్తించి ఒక్కొక్క విద్యార్థికి కూడా డిజిటల్ హెల్త్ రికార్డు కూడా ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధిని పడడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే చికిత్స అందించి నివారణ చర్య చేపట్టి ఒక ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్తును నిర్మించే విధంగా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో ఎంపీఎల్ 4 క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హాజరయ్యారు. నారా బ్రాహ్మణి టాస్ వేసి తొలి మ్యాచ్ ను ప్రారంభించారు. జనవరి 21 వరకు జరిగే ఈ పోటీల్లో మొత్తం 125 జట్లు పాల్గొనడం విశేషం. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో బ్రాహ్మణి, నటుడు నిఖిల్ సరదాగా క్రికెట్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను వారు పరిశీలించారు. ఈ టోర్నమెంట్ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గాంధీ చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి గాంధీని తొలగించలేరని వ్యాఖ్యానించారు. గాంధీ పేరు భారత ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిందన్నారు. పేదల ఉపాధికి భరోసా ఇచ్చిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు పేదలు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. గాంధీ ఆశయాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉద్యమిస్తుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలు ఎందరికో బ్రతుకు తెరువుగా మారినటువంటి ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ, అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ గాంధీ గారి విగ్రహం లేని ఊరు లేదు. ఆ గ్రామాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని తొలగించే సాహసం చేయగలుగుతున్న బీజేపీ నేతలారని చెప్పని ఈరోజు మనం ప్రజల పక్షాన అడగాల్సిన అవసరం పొందబెట్టేటువంటి రోజులు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర పడే సరిగా ఈరోజు మనం ఈ చేసేటువంటి ధర్నాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి మహాత్మా గాంధీ గారి పేరుని యథావిధిగా ఉంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరే, లేదంటే వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మళ్ళీ మన మహనీయుడు మహాత్ముని పేరుని యథావిధి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. యేసు బోధనలు నేటి సమాజానికి అవసరమన్న సీఎం రేవంత్. డిసెంబర్ మిరాకిల్ మంత్ అంటూ క్రిస్మస్ ప్రాధాన్యం వివరించిన సీఎం. అన్ని మతాలను గౌరవించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అన్న రేవంత్. టీఆర్ఎస్ ప్రస్తావనతో కేసీఆర్ వ్యాఖ్యలు. పాలమూరు ప్రాజెక్టులకు రాష్ట్ర కేంద్రాలు ద్రోహం చేస్తున్నాయన్న కేసీఆర్. పాత మహబూబ్ నగర్ అత్యంత వివక్షకు గురైందన్న కేసీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందన్న కేసీఆర్ స్పష్టం. పాలమూరు ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటం అన్న కేసీఆర్. అలంపూర్ ఆసుపత్రి పరిశీలనపై కవిత విమర్శలు. అలంపూర్ 100 పడకల ఆసుపత్రిలో తీవ్ర మౌలిక వసతుల కొరత, డాక్టర్లు, పరికరాలు లేవంటూ ప్రభుత్వంపై కవిత ఘాటు విమర్శలు. గ్రామీణ ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం మాట్లాడుతోందన్న కవిత. వెంటనే వసతులు కల్పించకపోతే ఉద్యమాలంటూ కవిత హెచ్చరిక. రాజకీయాల్లో కేటీఆర్ ను రేవంత్ ఫుట్బాల్లో ఆడిస్తున్నారన్న చామల. రేవంత్ స్వయం కృషితో సీఎం అయ్యారన్న ఎంపీ చామల వ్యాఖ్యలు. కేటీఆర్ కారణంగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న విమర్శ. ప్రజలు బీఆర్ఎస్ పాలనను పూర్తిగా తిరస్కరించారన్న చామల. పవన్ కు కూటమిలో విలువ లేదంటూ తునిలో వైసీపీ నేత సెటైర్లు. మీడియా ముందు మాటలతో పనికిరాదన్న దాడిశెట్టి వ్యాఖ్యలు. జగన్ హయాంలోనే అధికార బలముందంటూ పవన్ పై విమర్శలు. డీఎస్పీ మార్పుపై స్పందన లేదంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.